హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెసి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం ఒక మల్టీ బ్యాగర్ షేర్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో మనం ప్రీవియస్గా చాలా మల్టీ బ్యాగర్ షేర్స్ గురించి మాట్లాడుకున్నాం, లైక్ హ్యాపీయెస్ట్ మైండ్స్ కానివ్వండి, లేకపోతే లారస్ ల్యాబ్ కానివ్వండి, డిక్సౌన్ టెక్నాలజీస్ కానివ్వండి, ఆ తర్వాత యాంబర్ ఎంటర్ప్రైజెస్ కానివ్వండి. సో అవన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో కూడా మనం ఇంకో స్టాక్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అంతేకాకుండా ఈ స్టాక్ వచ్చేసరికి రీసెంట్గా మనకి ఐపీఓలో మార్కెట్లోకి వచ్చిందనమాట. సో ఫ్యూచర్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. కంపెనీ అనేది చాలా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కానివ్వండి, ఫైనాన్షియల్స్ కానివ్వండి, అన్నీ కూడా బాగున్నాయి. సో అంతేకాకుండా స్టాక్ అనేది రీసెంట్గా కూడా మంచిగా రిటర్న్స్ అనేది ఇస్తుంది. సో ఆ కంపెనీ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర ఆ స్టాక్ని మనం బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం కదా. సో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది నా వ్యూ అనమాట. సో నేను అనాలిసిస్ చేసి సో ఫ్యూచర్లో ఈ స్టాక్ బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో నా వ్యూ అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఆ స్టాక్ నేమ్ వచ్చేసరికి మనకి ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ఏంటి, ఇది ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాం. ఆ తర్వాత మనం చివరిలో ఏదైతే వీడియో చివరిలో మనం ఈ స్టాక్ యొక్క చార్ట్స్లోకి వెళ్ళి మనం ఏ లెవెల్స్ దగ్గర ఈ స్టాక్ని ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లెవెల్స్ అనేవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనమాట. సో అసలు ఇది ఏం కంపెనీ అంటే కనుక, సో ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఫ్రెండ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. లైక్ అడ్వాన్స్డ్ మెషినింగ్ కానివ్వండి, స్పెషలైజ్డ్ ఫ్యాబ్రికేషన్, అలాగే అసెంబ్లీ అండ్ టెస్టింగ్, అలాగే హీట్ ట్రీట్మెంట్, అలాగే పెయింటింగ్ అండ్ సర్ఫేస్ ట్రీట్మెంట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం వీళ్ళు ఎవరెవరికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో చూసినట్టయితే కనుక వీళ్ళు సివిలియన్ న్యూక్లియర్ పవర్ వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ డిఫెన్స్, అలాగే ఏరోస్పేస్ సెగ్మెంట్స్ వీళ్ళకి కూడా వీళ్ళు డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఇస్రో ఉందో, సో ఇస్రోలో కూడా వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే వీళ్ళు బాల్ స్క్రూస్ అండ్ రోలర్ స్క్రూస్ కూడా వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అవి కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సో సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీ సెక్టార్లో కూడా వీళ్ళు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మెరైన్ దాంట్లో కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇండియాలో లాంగ్ రన్లో సస్టైన్ అయ్యే కంపెనీస్. సో వీళ్ళు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంపెనీ అనేది లాంగ్ రన్లో మంచి బిజినెస్ చేసే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో అంతేకాకుండా ఈ కంపెనీ ఏదో లాస్ట్ 2 years కనో 3 years కనో వీళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సివిలియన్ న్యూక్లియర్ దాంట్లో చూస్తే కనుక లాస్ట్ 40 years 4 decades బట్టి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే డిఫెన్స్ సెక్టర్లో చూస్తే లాస్ట్ 10 years, అలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో లాస్ట్ 10 years 20 years 30 years నుంచి వీళ్ళకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ అనేది లాంగ్ రన్లో మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఆర్డర్స్ తీసుకొని మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇది లాంగ్ రన్లో ఇంకా కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది స్టాక్ కూడా. సో ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్కి మనం వచ్చినట్టయితే ఇంకా మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 3,866 crores ఉందన్నమాట. ప్రస్తుతం అరౌండ్గా స్టాక్ వచ్చేసరికి 1,400 rupees దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు కూడా బాగా వెళ్ళింది స్టాక్ అనేది. స్టాక్ PE చూస్తే కనుక 83 ఉంది ఫ్రెండ్స్, కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. సో అలాగే స్టాక్ ఏదైతే ఈ కంపెనీ యొక్క డెప్ట్ చూస్తే కనుక 12 crores మాత్రమే ఉంది ఫ్రెండ్స్. రీసెంట్గా వీళ్ళు డెప్ట్ అనేది తగ్గించుకున్నారన్నమాట. అలాగే ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 13.1% ఉంది. ROC రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూస్తే కనుక అరౌండ్గా 19.3% ఉంది. సో అలాగే అరౌండ్గా డెప్ట్ ఫ్రీ కంపెనీ ఈ కంపెనీ. సో అలాగే ఇంకా ఫైనాన్షియల్స్ కనుక వెళ్ళినట్టయితే కనుక ఈ కంపెనీ యొక్క ప్రోస్ కనుక చూస్తే కనుక కంపెనీ అనేది డెప్ట్ అనేది బాగా తగ్గించుకుంది. కేవలం 12 crores మాత్రమే డెప్ట్ ఉంది. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనేది చెప్పొచ్చు. అంతేకాకుండా లాస్ట్ 5 yearsగా 203% CAGR చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే కంపెనీ మంచి డివిడెండ్ పేఅవుట్ కూడా ఇస్తుంది అనమాట. 28.11% డివిడెండ్ పేఅవుట్ కూడా ఇస్తుంది. బట్ ఈ కంపెనీ యొక్క కాన్స్ చూస్తే కనుక ప్రమోటర్స్ రీసెంట్గా స్టేక్ అనేది తగ్గించుకున్నారు అనమాట. సో లాస్ట్ 2-3 quartersలో స్టేక్ అనేది తగ్గించుకున్నారు. అరౌండ్గా 16% దాకా స్టేక్ తగ్గించుకున్నారు. సో ఇది మనకి కొంత నెగిటివ్ అనమాట స్టాక్లో. బట్ రిమైనింగ్ అన్నీ కూడా పాజిటివే. సో
అలాగే మనం ఈ కంపెనీ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూస్తే కనుక సో లాస్ట్ 2-3 క్వార్టర్స్ కనుక చూస్తే కనుక వీళ్ళ యొక్క సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే కంపెనీ ప్రాఫిట్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ప్రీవియస్ ఇయర్స్లో 2011-2012లో కంపెనీ లాసెస్ చూపించేది, బట్ రీసెంట్ టైమ్స్లో కంపెనీకి మంచి ఆర్డర్స్ రావడం వల్ల సో ప్రాఫిట్స్లో ఉంటుందన్నమాట కంపెనీ. సో మార్చ్ 2011 నుంచి ప్రస్తుతం మార్చ్ 2021 అరౌండ్గా 11 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ మనం చూస్తే కనుక కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ సేల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళకి ఏదైతే డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ కంపెనీకి ఏదైతే వర్క్ ఉంటుంది సో అప్పుడే సేల్స్ అనేవి చేయగలరు, అప్పుడే ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయగలరు. సో బట్ కంటిన్యూస్గా ఏదో ఒక సెగ్మెంట్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వస్తుంటాయి. సో వన్స్ ఆర్డర్స్ రాగానే వీళ్ళకి ఏదైతే రెవెన్యూస్ అనేవి జనరేట్ అవుతాయి, కంపెనీ అనేది ప్రాఫిట్స్లో ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో మార్చ్ 2011లో అరౌండ్గా 2 crores లాస్ చూపించారు. సో ఓవరాల్గా లాస్ అనేది చూపించేవాళ్ళు, బట్ మార్చ్ 2018 నుంచి లాస్ట్ 4 years నుంచి కంపెనీ ప్రాఫిట్స్ చూపించడం మొదలుపెట్టింది. సో మార్చ్ 2021 ఈ ఫైనాన్షియల్ ఇయర్ మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే కనుక 46 crores అనేది ప్రాఫిట్లో చూపించారన్నమాట. సో అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా చాలా బాగుంది. అలాగే ప్రమోటర్స్ మనం చూస్తే కనుక ప్రమోటర్స్ రీసెంట్గా స్టేక్ అనేది తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక మార్చ్ 2021 క్వార్టర్కి చూస్తే కనుక 50% స్టేక్ అనేది ప్రమోటర్స్ దగ్గర ఉందన్నమాట. ఎఫ్ఐఎస్ దగ్గర 3% స్టేక్ ఉంది, డిఐఎస్ దగ్గర అరౌండ్గా 24% స్టేక్ ఉంది, పబ్లిక్ దగ్గర అరౌండ్గా 22.58%, లైక్ మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర స్టేక్ అనేది 22.58% ఉందన్నమాట. ఓవరాల్గా ఫైనాన్షియల్స్ అనేవి బాగున్నాయి ఫ్రెండ్స్. బట్ కంపెనీకి ఏదైతే స్మాల్ కంపెనీ కాబట్టి స్లోగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే మనం చార్ట్స్లోకి వెళ్ళి ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూసినట్టయితే ఇంకా లాస్ట్ 4 daysగా స్టాక్ అనేది బాగా ర్యాలీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంది అనమాట. సో లాస్ట్ నేను ప్రీమియం గ్రూప్ మెంబర్స్ కూడా షార్ట్ టర్మ్ కాల్ ఇచ్చాను, అరౌండ్గా 1150 ఈ రేంజ్లో మనం షార్ట్ టర్మ్ కాల్ ఇచ్చాను. లాస్ట్ 3 daysలో ఇది 25% అరౌండ్గా రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఈ రోజు కూడా మేము ఈక్విటీలో ఇంట్రాడే చేసాం అనమాట. సో ఇంట్రాడే కూడా ఈ స్టాక్లో చేసాం, అరౌండ్గా 8% దాకా ప్రాఫిట్ వచ్చింది. సో ఇది మనకి లాస్ట్ 4 daysగా బాగా ఇంక్రీజ్ అయింది. మనం చూస్తే కనుక 1000 రూపీస్ షేర్ కాస్త 1400, ఈరోజు 1440, 1450 దాకా వెళ్ళిందనమాట. సో అరౌండ్గా 45% రిటర్న్స్ ఇచ్చింది. సో ప్రస్తుతం కొంత బాగా హై వాల్యుయేషన్స్లో ఉంది. ఎప్పుడైనా ఏదైనా షేర్ ఒక 50% రిటర్న్స్ ఇచ్చిన తర్వాత కొంత కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ కొంచెం వెయిట్ చేసి కరెక్ట్ అయిన తర్వాత తీసుకోండి ఫ్రెండ్స్. 1100 నుంచి 1150 మంచి లెవెల్స్ అనమాట. ఒకవేళ స్టాక్ కొంత కరెక్ట్ అయితే కనుక ఈ లెవెల్స్లో తీసుకోవచ్చు అనమాట స్టాక్ని. మీరు కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు కూడా అనాలిసిస్ చేసి కంపెనీ కనుక బాగుంది, లాంగ్ రన్లో కొంత బాగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇది అరౌండ్గా 1100 నుంచి 1150 రీజన్స్ కొంత మంచి లెవెల్స్ అనమాట. కొంత ఐపీఓ అరౌండ్గా ఆ రీజన్లోనే మనకి ఓపెన్ అయింది ఐపీఓ. సో ఆ రీజన్ కొంత మంచి లెవెల్స్ అనమాట. కొంత బాగా రైజ్ అయింది, కొంచెం వెయిట్ చేసి తీసుకోండి. సో దట్ మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ రన్లో. నా వ్యూ ప్రకారం కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ బాగున్నాయి. సో అంతేకాకుండా కంపెనీ డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ మెంబర్స్కి, అది కూడా ఇండియాలో ఏదైతే ఏరోస్పేస్ కానీ డిఫెన్స్లో కానీ స్పేస్లో కానివ్వండి, ఇస్రోలో కానివ్వండి, డిఫరెంట్ వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి లాంగ్ రన్లో కూడా వీళ్ళు రిలేషన్షిప్ బాగుండి ఆర్డర్స్ మంచిగా వస్తే కనుక కంపెనీ బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపెనీ స్లోగా ప్రాఫిట్స్ చూపించే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ కంపెనీ రీసెంట్గా ఐపీఓ వచ్చింది కాబట్టి మనకి ఇంకా బెస్ట్ వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో లాంగ్ రన్లో ఇది మనకి 10,000 దగ్గర 5,000 దగ్గర ట్రేడ్ అయితే మనం 5x to 10x రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ కంపెనీలో. సో ఇది వీడియో ఫ్రెండ్స్. సో ఇది ఎంటార్ స్టాక్ గురించి, ఎంటార్ టెక్. మీరు కూడా అనాలిసిస్ చేసి మీకు కనుక కంపెనీ నచ్చి ఫైనాన్షియల్స్ బాగున్నాయి అని అనిపిస్తే, లాంగ్ రన్లో కొంత బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అని అనిపిస్తే కనుక ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో కొంతమందికి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. సో యూట్యూబ్ ఇష్యూ అనమాట. చాలామందికి అదర్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా నోటిఫికేషన్స్ అనేవి వాళ్ళ సబ్స్క్రైబర్స్కి రావట్లేదు. సో ఎవ్రీ డే కూడా మనకి ఈవినింగ్ వీడియో వస్తుంది. ఒకవేళ మీరు ఫాలో అవుదాం అనుకుంటే ఈ వీడియో మన ఛానల్లోకి వచ్చి ఒకసారి చెక్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు వీడియో అనేది ఉంటుంది. సో దట్ ఎవరికి వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.